హాయ్, నేను సుబ్బలక్ష్మి, పర్సనల్ డెవలప్మెంట్ కోచ్ ఫర్ హౌస్ వైఫ్స్. ఈరోజు నేను నా లైఫ్లో జరిగిన చాలా ఫన్నీ మూమెంట్స్లో ఒక ఫన్నీ మూమెంట్ కోసం మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, యాజ్ యూజువల్ డైలీలానే ఆ రోజు కూడా కుకింగ్ చేస్తున్నాను. ఇంట్లో గెస్టులు కూడా ఉన్నారు. అందుకని సాంబార్ పెడదామనేసని కుక్కర్లో పప్పు పెట్టి స్టవ్ మీద పెట్టేసి, సరే విజిల్ వచ్చే వరకు ఎలాగో టైం ఉంటుంది కదా అని గెస్టులతో వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము. అలా కబుర్లు చెప్పుకుంటున్నాము, చాలాసేపు అయింది. అదేంటి కుక్కర్ విజిల్ రాలేదేంటబ్బా అని ఆలోచిస్తున్నాను. ఏమైంది, కుక్కర్ విజిల్ ఇంకా రాలేదేంటి అని చూస్తే సడన్గా గుర్తొచ్చింది. ఏంటంటే, నేను కుక్కర్లో పప్పు వేసాను, స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేశాను, కానీ పప్పు వేసినప్పుడు అందులో వాటర్ పోయలేదని అప్పుడే గుర్తొచ్చింది. సడన్గా ఆలోచన రాగానే ఒక్క జంప్తో కిచెన్లోకి వెళ్ళిపోయి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను. చాలా టెన్షన్ వచ్చేసింది, మా వాళ్ళు నన్ను తిట్టేస్తారేమో అని. కానీ వాళ్ళు ఏమీ అనలేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ ఆ స్టోరీ చెప్పుకుని మాత్రం నవ్వుతూనే ఉంటారు. సో నేను ఆ రకంగా మా ఫ్యామిలీలో మాత్రం ఫేమస్ అయిపోయానండి. అయినా ఆడవాళ్ళందరికీ అనాదిగా వచ్చిన ఆచారమే కదండి, స్టవ్ మీద టీయో పాలో పెట్టి లేదా రైస్ పెట్టేసి ఫోన్లో కబుర్లు చెప్పడం, ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పడం మనకు అలవాటే కదా. మీలో కూడా చాలా మంది ఇలానే చేశారా? చేసుంటే కింద కమెంట్ చేయండి. మీ స్వరం విత్ సుబ్బలక్ష్మి. యువర్ వాయిస్ మ్యాటర్స్.